అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మమతా వర్షి ఛానల్. ఓం శక్తి పరాశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి నమః. చూడండి, ఇప్పుడైతే నేను పోలేరమ్మకైతే పూజిస్తున్నానండి. మేము ఉగాది రోజు, భోగి రోజు ఈ విధంగా అమ్మవారిని నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకుంటానండి. మా వెంకటగిరి గ్రామ దేవత శక్తి స్వరూపిణి, పిలిస్తే పలికే తల్లి, అమ్మలగన్న అమ్మ శ్రీ పోలేరమ్మ తల్లి. మేమైతే ఈ అమ్మవారిని చాలా అంటే చాలా, నేనే కాదండి ప్రతి ఒక్కరూ మా ఉన్న వెంకటగిరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ వెంకటగిరి పోలేరమ్మ తల్లిని చాలా అంటే చాలా భక్తిగా నమ్ముతామండి. చూసారు కదండి, ఈ విధంగా ఇదైతే మార్నింగ్ పూజ అండి. మళ్ళీ సాయంత్రం పూజ కూడా ఉంటుంది. మార్నింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదండి, అంబలి అయితే కాంచాను కదా, ఆ అంబలిని ఇలా తయారు చేసుకుంటామండి. వేప మండల్ని దారంతో కట్టి ఆ గిన్నెకి కూడా పసుపు కుంకుమ అలంకరించి ఆ అంబలి అనేది కలిపి దాంతో పెరుగు, ఉప్పు, ఎర్రగడ్డలు తరిగి వేసి ప్రసాదంగా అయితే అమ్మవారికి పెడతాము. చూడండి, ఇలా దీప నైవేద్యాలతో అయితే అమ్మవారిని పూజించుకుంటామండి. మళ్ళీ సాయంత్రం కూడా మేము చికెన్ చేసి పాయసం చేయమండి. వడ, తీపప్పు, మునగాకు, కుడుములు అంటే ఆమెకు చాలా ఇష్టమండి. అవి చేసి కొంతమంది చికెన్ పెడతారు, కొంతమంది కాయాకరడ పులుసు అంటారండి. మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే వంకాయ, చేప వేసి పులుసు పెడతామండి, అది కూడా పెడతారు. ఇదైతే మేము ఇంటి ముందర అంబలి పోస్తామండి, అంటే అమ్మవారు చల్లబడుతుంది అనేసి. ఈ విధంగా మొగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి సపరేట్గా గిన్నెలో అయితే అంబలి కలుపుకుంటామండి. సేమ్ అంబలి, పెరుగు, ఉప్పు, ఎర్రగడ్డలు తరుక్కొని అంబలి కలుపుకుంటామండి. చూసారు కదా, ఈ విధంగా అమ్మవారిని మేము అలంకరించుకొని నీట్గా ముగ్గులు వేసి అమ్మవారికి అయితే పెట్టుకుంటామండి. చూసారు కదా, ఈ విధంగా. మళ్ళీ సాయంత్రం కూడా అండి మేము వడ అవన్నీ చేసి మళ్ళీ అమ్మవారికి సాయంత్రం పూజించుకుంటాము. చీర, జాకెట్, గాజులు అన్నీ పెట్టి నీట్గా అమ్మవారికి అయితే మేము చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటామండి. చూసారు కదా, మేము ఏంటంటే హాల్లో పెట్టామండి అమ్మవారిని. మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే మేము మా సైడ్ అందరము నాన్ వెజ్ పెడతామనేసి పూజ గదిలో అమ్మవారికి అయితే పెట్టమండి. ఈ విధంగా బయట అమ్మవారిని పూజించుకుంటామండి చాలా భక్తితో. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే ముగ్గు వేసుకుంటున్నాను. ఇక్కడైతే అమ్మల గిన్నె చూడండి, లాస్ట్ వరకు అంబలి గిన్నె తెచ్చి అమ్మవారిని పూజిస్తామండి. చూసారు కదా, ఈ విధంగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి నీట్గా పూజిస్తాము. దీపధూప నైవేద్యాలు అన్నీ, అంటే మేము ఏంటంటే ఇక్కడ అమ్మవారిని పెట్టేటప్పుడు కటిక నేల మీద పెట్టమండి. ఇక్కడ బియ్యం కానీ, వడ్లు కానీ, ఏ ఒకటి పెట్టి తర్వాత అయితే అమ్మవారికి కలిపిన ప్రసాదం అంబలి అయితే పెడతామండి. చూడండి, లాస్ట్ వరకు నేను ఎలా చేస్తాను అనేది డీటెయిల్డ్గా ఈ వీడియో పోస్ట్ చేశాను. చూసారు కదండి, ఈ విధంగా. చూసారా, ఈ విధంగా బియ్యం పోసి బియ్యం పైన అంబలి ముందుగా కలిపి పెట్టుకున్న అంబలి పోసామండి. చూడండి, ఇప్పుడైతే దీపాలు, ఆకువక్క, అరటిపండు, టెంకాయ, పూలు అన్నీ పెట్టుకొని సాంబ్రాణి ధూపం కూడా వేస్తామండి. మామూలుగా అయితే కొంతమంది ఇక్కడ కోడిని కూడా కోస్తారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ టెంకాయ కొట్టుకొని అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మేము కొన్ని అయితే కోస్తామండి. చూడండి, ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నీట్గా అమ్మవారిని అయితే పూజిస్తాము. చూడండి, ఈ విధంగా అయితే ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని అంబలైతే కలిపి వచ్చే వాళ్ళకి దారిలో అంబలిస్తామండి. ఇచ్చేసి తర్వాత గుడి దగ్గరకు కూడా ఇంకో గిన్నెలో కలుపుకొని అక్కడికి కూడా సేమ్ టెంకాయ, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, పండ్లు, పూలు అన్నీ, ఒక చీర అమ్మవారికి ఆడ అలంకరించడానికి ఒక చీర, అన్నిటి కోడి అన్నీ తీసుకొని అయితే మేము వెళ్తామండి గుడి దగ్గరకు కూడా. అక్కడ కూడా ఇదే ప్రాసెస్లో అది కూడా ఉంటుంది. చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది.
అక్కడ కూడా అంబలి పోసి టెంకాయ అవన్నీ కొట్టి జాకెట్టు గాజులు పూలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తామండి ఉగాది రోజు. ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగ్ 6:30కి అంతా అక్కడ అమ్మవారికి ఈరోజు బేస్తవారం కలిసి రావడంతో మంచిగా అభిషేకం అయితే చేశారండి. నేను అప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు, అందుకే వీడియో తీయలేదండి. అక్కడ బాగా అభిషేకం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఆ విధంగా మార్నింగ్ వెళ్ళి అమ్మవారికి చేయడం చూశారు కదా. ఈ విధంగా ఆమె మా అత్తమ్మ అండి. మా అత్తమ్మ భక్తి ఎక్కువ, పూజలు బాగా చేస్తారు. చూసారు కదండి. ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకైతే కొబ్బరికాయ కొట్టేస్తే మన పూజ కంప్లీట్ అయితే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే ఆ కొబ్బరికాయకి నీట్గా పీచు మొత్తం తీసుకుంటే కాయ అనేది రౌండ్గా మంచిగా పగులుతుందండి. మనకు కూడా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కొబ్బరికాయ నీట్గా పగిలిందంటే. దానికోసం మా అత్తమ్మ అదంతా నీట్గా క్లీన్ చేసి తర్వాత అయితే కొడుతుంది. చూడండి, చూసారు కదా. ఈ విధంగా నేనేంటంటే గంట మర్చిపోయానని చెప్పి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి గంట అయితే తీసుకొచ్చాను. చూసారు కదా. ఇలా ఈ విధంగా అయితే మా ఉగాదికి అమ్మవారి పూజ కంప్లీట్. ఇక్కడ ఉన్నారు కదండి ఆ పాప మా వర్షిని, అంటే మా పాప అండి, నా కూతురు అమ్మాయి. మా బాబు ఏంటంటే వీడియో చేస్తున్నాడండి. ఆ అబ్బాయి వీడియో తీసేది, వీడియోగ్రాఫర్ అబ్బాయి. ఆ అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఈ విధంగా అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ గుడికాడ వీడియో ఉందండి, అది చూడండి. ఇదే అండి శ్రీ శ్రీ పోలమ్మ తల్లి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారంటే రెండు కళ్ళు చాలేదండి. అమ్మవారికి వెళ్ళి కిరీటంలో అక్కడ అంబలి కళ్ళు అన్నీ ప్రసాదం అయితే ఎవ్రీ ఇయర్ అక్కడ కన్నా అమ్మవారికి కళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మధ్యలో కుండతో, మట్టి కుండతో చేసిన కుండలో మనం తెచ్చిన అంబళ్ళు పోసి నిండిన తర్వాత మిగతా గిన్నెల్లో 3 గిన్నెలు పెట్టి అన్నిట్లో పోస్తారండి. మా వెంకటగిరిలో మా బొప్పాపురంలో వెలిసిన అమ్మవారండి మా శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి. చాలా అంటే చాలా నమ్ముతామండి మేము అమ్మవారిని. మీరు ఆల్రెడీ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారిని అయితే ఆ కళ్ళు కుండనైతే తీసుకెళ్తున్నారు. అప్పుడు మేము తప్పట్లు తట్టి జై పోలేరి, జై పోలేరి, జై పోలేరి, జై పోలేరి అని అయితే గట్టి గట్టిగా అరుస్తారండి అందరూ. చూడండి వాళ్ళు చూడండి డప్పులతో అమ్మవారిని లాగా ఊరేగిస్తారు. చూసారు కదండి, వెనకాల నీళ్ళు చల్లుకుంటూ అమ్మవారిలాగా తీసుకెళ్తారండి. ఇదండి మా పోలేరమ్మ తల్లి పూజ విధానం ఇంట్లో, గుడిలో. ఇంకా సాయంత్రం పూజ కూడా ఉందండి, నేను అది కూడా వీడియో తీసి పెడతానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.